హాయ్ అండి. పిల్లల్ని ఐస్ క్రీమ్ తినకుండా ఆపలేము. అది ఏ సీజన్ అయినా ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి అదొక ఎగ్జైట్మెంట్. సో మనమే ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్ చేసిస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మన గిల్ట్ కూడా ఉండదు. సో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక 1/2 కప్ జీడిపప్పు వేసుకొని అందులో 1 కప్ పాలు పోసుకుందాం. ఈ పాలు ఇంకా జీడిపప్పు మనం 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ అయ్యాక దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక ఇందులోనే 1/2 కప్ బెల్లం వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేయండి. ఇది గ్రైండ్ చేశాక ఒకసారి మీ టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ తగ్గితే ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలైచీ వేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలైచీ లేకపోయినా మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోయినా ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి మీ దగ్గర ఉన్న మౌల్డ్స్లో వేసుకోండి. ఈ మౌల్డ్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. మౌజ్లోకి అంతా వేసేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి కూడా పోతాయి. ఇప్పుడు మొత్తం ఐస్ క్రీమ్ అనేవి ఫ్రీజ్ అయిపోయాక మనం దీని మీదకి చాక్లెట్ కోటింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నెని తీసుకొని అందులో వాటర్ పోసి వాటర్ అనేది వేడయ్యాక మనం వేరే గిన్నెని పెట్టుకొని అందులో మీకు నచ్చిన చాక్లెట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ వేసుకున్నాను. అందులో ఒక స్పూన్ నెయ్యి కానీ సాల్ట్లెస్ బటర్ కానీ వేసుకుంటే ఆ గ్లాజీ టెక్స్చర్ అనేది వస్తుంది. దీన్ని మనం పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యాక ఈ చాక్లెట్ సిరప్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూల్ అవ్వనివ్వాలి. లేదంటే మనం ఐస్ క్రీమ్ని డిప్ చేస్తే ఇది సరిగ్గా కోట్ అవ్వదు. ఇదంతా అయ్యాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్స్ని నార్మల్ వాటర్లో పెడితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. వీటిని తీసి చాక్లెట్ సిరప్లో డిప్ చేస్తే ఈజీగా చాక్లెట్ అనేది కోట్ అయిపోతుంది. మీకు నట్స్ ఇష్టం అయితే డ్రై రోస్ట్ చేసిన బాదం, కాజు, పిస్తా మీ ఇష్టం ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్లో వేసి ఐస్ క్రీమ్ని డిప్ చేస్తే నట్స్తో సహా కోట్ అయిపోతాయి. అంతే అండి, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.